నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. మెదక్ రైతులను దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేటా ముంచిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన రైతులకు 25,000 నష్టపరిహారాన్ని అందజేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హామీలను నమ్మితే నట్టేట ముంచారని అన్నారు. బీఆర్ఎస్ రైతాంగానికి అండగా ఉండి ప్రశ్నించే గొంతుకు అవుతామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారని చెప్పి మోసం చేసిందని అన్నారు. రైతు బంధును రైతు భరోసాగా మార్చి 15,000 రూపాయలు వేస్తామని నమ్మబలికి చేతులెత్తేసిండ్రు అన్నారు. రైతులకు ఇస్తారని చెప్పిన 500 బోనస్ ఎక్కపాయిందని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో భూమికి భారమై ఎంత పంట పండిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో 3 నెలల్లోనే పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 100 రోజుల పాలనకు రెఫరెండ్ ఎంపీ ఎన్నికలు విడుదల చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హామీ ఇచ్చిన వృద్ధులకు పింఛన్ 4,000 ఊసేలేదన్నారు. ఈ 100 రోజుల పాలనలోనే 200కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ఎన్నికల అనంతరం ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తామని కేసులు పెట్టినా భయపడనని అన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెప్తారన్నారు. పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణలో గతంలో రైతాంగం ఇబ్బంది పడ్డది కాబట్టి ఆ ఇబ్బందులకు ఉండకుండా ఉండాలి, రైతులను కాపాడుకోవాలి. దేశానికి వెన్నెముక రైతు. ఆ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అనే ఉద్దేశం కొద్దీ గౌరవ కేసీఆర్ గారు రైతాంగం పట్ల మక్కువతో, స్వయంగా రైతే కాబట్టి రైతు కష్టాలు తెలిసిన వాడు కాబట్టి తెలంగాణ రాష్ట్రం రాగానే వెంటనే మన రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కరెంటు సమస్యలను తొలగించి 24 గంటలు కరెంటు, నాణ్యమైన కరెంట్ ఇచ్చింది. అప్పుడు మాట్లాడిన వీళ్ళందరూ కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉండి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో పొత్తు లేదు, రాష్ట్రం తెచ్చుట్లో పొత్తు లేదు, కానీ మాట్లాడట్లో మాత్రం మరి మించిపోయిండ్రు. అప్పుడు మాట్లాడిండు వీళ్ళు ఇవ్వబోయిన కరెంట్ 24 గంటలు అన్నారు. కానీ గౌరవ కేసీఆర్ గారు 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చిండ్రు. రైతులు పెట్టుబడికి అప్పుల పాలవుతుండ్రు, ఇప్పటికీ అప్పులాలు ఉన్నారు, ఇబ్బంది పాలవుతుండ్రు. కాంగ్రెస్ పాలనలో, టీడీపీ పాలనలో నానా అవస్థలు పడ్డారు కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తెలంగాణలో రైతాంగాన్ని కాపాడాలంటే వాళ్ళకి పెట్టుబడి సాయం చేయాలని చెప్పేసి రైతు బంధు ఇచ్చింది. అట్లనే రైతు చనిపోతే రైతు బీమా చేసింది. ఎవరు కూడా దేశంలోనే ఎవరు కూడా చేయలే అట్లాంటి ముఖ్యమంత్రి గతంలో మన గౌరవ కేసీఆర్ గారు చేయడం జరిగింది. అదేవిధంగా పంట కొనడము, ఆ కొన్న పంట భూమికి భారమైన పంట పండించే విధంగా సహాయ సహకారాలు అందించాడు. రైతుకు నీళ్ళు ఇచ్చిండు. మిషన్ కాకినాడ ద్వారా చెరువు బాగు చేసుకున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక చెరువు నింపుకున్నాం, కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చినాం, భూగర్భ జలాలను పెంపొందించినాం, పంటలు బాగా పండిన పంటలు కూడా ఉన్నది గౌరవ కేసీఆర్ గారు. మరి ఇలాంటి కార్యక్రమాలు చేసినాం. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న 10 సంవత్సరాల్లోనే అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. రైతాంగాన్ని కాపాడుకున్నాం. రైతును మరి ఒక ఆత్మస్థైర్యంతో బతికే విధంగా చేసింది బీఆర్ఎస్ పార్టీ. మరి ఇప్పుడేం జరుగుతుంది? మళ్ళా సరే రాష్ట్రంలో కొంచెం మార్పు కోరుకున్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధాల, అసత్యాల ప్రచారాన్ని నమ్మిండ్రా, హామీలను నమ్మిండ్రా ప్రజలు? మరి కొంచెం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు కలెక్టర్స్ కి రిప్రజెంటేషన్ చేయడం కార్యక్రమం ద్వారా నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి ప్రధానంగా ఏంటంటే ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ మన అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కానీ లేదంటే మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కూడా 100 రోజుల్లో నెరవేర్చమని చెప్పి మన దాదాపు 4 నెలలు కావాల్సిన వారు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చారు. మన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కేసీఆర్ గారు మరి రైతు పక్షపాతిగా అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ రైతులకు పెద్దపీట వేయడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే రైతుకు కావాల్సింది పెట్టుబడి సహాయం, ఎరువులు సకాలంలో అందించడం, తర్వాత మనము కరెంటు సరిగా నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వడం, సాగునీరు ఇవ్వడం, తర్వాత పండించినటువంటి పంట కొనుగోలు చేయడం మద్దతు ధర. సో ఇవన్నీ కూడా ఆ రోజు ఎన్ని కష్టాలైనా కూడా ఆ రైతులే ప్రాధాన్యత తీసుకొని వారి సంక్షేమం కోసం పెద్దపీట వేయడం జరిగింది. కరెంట్ 1 నిమిషం కూడా పోకుండా మరి 24 గంటలు నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వడం జరిగింది. సాగునీరుకి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మరి చిన్న ప్రాజెక్ట్స్ కట్టి రిజర్వాయర్స్ కట్టి రైతులకు సాగునీరు అందించడం జరిగింది. భూగర్భ జలాలు పరిరక్షించడానికి మనకి మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలన్నీ కూడా బాగు చేసుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ రైతు పెట్టుబడి సహాయం కింద ఎకరాకు ఫస్ట్ 8,000 ఇచ్చి, తర్వాత 9,000 ఇచ్చి, 10,000 మళ్ళీ ఇప్పుడు 12,000 ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు పంట కోత కోసినటువంటి సమయంలోనే వారి ఖాతాల్లో
మరి అదేవిధంగా పండించినటువంటి పంటలు కూడా ధాన్యానికి మద్దతు ధరించి ఊర్లలో కొనుగోలు కేంద్రాలు పెట్టి మరి వారికి కొనుగోలు చేసిన వారం రోజుల లోపలనే వారి ఖాతాలో డబ్బులు జమ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు ఉంటే ఈ రోజు మనం కేవలం 3 నెలలు మరి ఈ రోజు ప్రభుత్వం అంతా కూడా తిరిగి రాస్తున్నారు రైతుల చరిత్ర. ఈ రోజు దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా బాధపడతారు. అంటే మేము పోయినప్పుడు సమావేశాల్లో కానీ నిన్న మనం జరిగినటువంటి సూర్యాపేట